ఈ నెల 4వ తేదీకి ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది కాబట్టి వేడి తగ్గడం కాదు, 4వ తారీఖు వాతావరణం కూడా కంట్రోల్ అవుతుంది అన్నటువంటిది వాతావరణ పరిశీలకులు చెప్తున్నారు. అయితే ఈ 4 రోజులు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. జూన్ 4 వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరు ఓపెన్ స్కై కింద బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ నుంచి 55 డిగ్రీల సెల్సియస్కి వెళ్తుందని వాతావరణ శాఖ చెప్తోంది. దీని కారణంగా ఏదైనా ఉంటే ఒక వ్యక్తికి ఊపిరాడకుండా లేదా అకస్మాత్తుగా అస్వస్థత గురైనట్టయితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. తద్వారా వెంటిలేషన్ లేకుండా మొబైల్ వాడకాన్ని అదొకటి. తర్వాత వెంటిలేషన్ లేకుండా మొబైల్ వాడకాన్ని తగ్గించడం, మొబైల్ పేలిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త అన్నటువంటి చెప్తున్నారు. రోడ్డు మీద మొబైల్స్ ఎక్కువగా వాడొద్దని. అలాగే పెరుగు, పాల విరగడు, చెక్క, యాపిల్ జ్యూసు మొదలైన శీతల పానీయాలకు వీలైనంత ఎక్కువగా వినియోగించమని చెప్తున్నారు. చాలా ముఖ్యమైన సమాచారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వాళ్ళు పౌరులు మరియు నివాసితులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏంటంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 నుండి 50 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరగడం మరియు క్యుములోస్ మేఘాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఉక్కిరి బిక్కిరి చేసే వాతావరణం ఉన్నందున కొన్ని హెచ్చరికలు మరియు జాగ్రత్తలు సూచిస్తున్నారు. కార్ల నుండి వీటిని తొలగించమని చెప్తున్నారు. గ్యాస్ కంటెంటు, లైటర్లు, కార్బోనేటెడ్ పానీయాలు, సాధారణంగా పెర్ఫ్యూమ్ మరియు ఉపకరణం బ్యాటరీలు, కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచాలి. వెంటిలేషన్, కారులోని ఇంధన ట్యాంకును పూర్తిగా నింపద్దు. సాయంత్రం ఇంధనంలో కారుని పూరించండి. ఉదయం కారులో ప్రయాణించడం మానుకోండి. ముఖ్యంగా ప్రయాణిస్తున్నప్పుడు కారు టైర్లని ఓవర్ ఫిల్ చేయొద్దు. అలాగే తేళ్లు మరియు పాముల నుండి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి వాటి రంధ్రాల నుండి బయటకు వస్తాయి మరియు చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ పార్కులు మరియు ఇళ్లలోకి ప్రవేశించవచ్చు. నీళ్లు మరియు ద్రవాలను పుష్కలంగా తాగండి. గ్యాస్ సిలిండర్లను సూర్యరశ్మికి గురి కాకుండా చూసుకోండి. విద్యుత్ మీటర్లను ఓవర్లోడ్ చేయకుండా చూసుకోండి. ఇంట్లో రద్దీగా ఉండే ప్రదేశాల్లో, ముఖ్యంగా విపరీతమైన వేడి సమయంలో మాత్రమే ఎయిర్ కండిషనర్లను ఉపయోగించండి. 2-3 గంటల తర్వాత 30 నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి. 45-47 డిగ్రీల ఏసీని 24 నుంచి 25 డిగ్రీలకు మాత్రమే ఆపరేట్ చేయండి. ముఖ్యంగా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యకాంతి గురి కాకుండా ఉండండి. ఇది ప్రస్తుతం నిపుణులు చెప్తున్నటువంటి సూచనలు.